సెప్టెంబర్ 9 నుంచి ఏషియా కప్ అయితే స్టార్ట్ కాబోతుంది. మీ అందరికి తెలిసిందే. దీనికి సంబంధించిన మన టీమిండియా స్క్వాడ్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనమైతే ఏషియా కప్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అలాగే మనం ప్రిడిక్ట్ చేస్తున్న ప్లేయింగ్ 11 అంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా ఓపెనర్ల విషయానికి వస్తే అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ అయితే ఉండబోతున్నారు. ఇక నెంబర్ 3లో గిల్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో శివం దుబే, నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 హర్షదీప్ సింగ్, నెంబర్ 10 బుమ్రా, నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి అయితే ఉండబోతున్నారని అయితే నేనైతే ప్రెడిక్ట్ చేస్తున్నాను. సో ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే మనకైతే స్పిన్ అటాక్ అలాగే పేస్ అటాక్ అయితే స్ట్రాంగ్ గా ఉండబోతుంది. అలాగే ప్లేయింగ్ 11 కూడా చాలా అంటే చాలా డెడ్లీ కాంబో అయితే ఉంది. సో చూద్దాం మన టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ 11తో వెళ్తుందో. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే మన టీమిండియా ఏషియా కప్ గెలుస్తుందో గెలవదో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు అనుకుంటున్న ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అసలే సూర్యకుమార్ యాదవ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఏషియా కప్. ఎందుకంటే అతను ఇంతవరకు ఏ కప్పు గెలవలేదు. అంటే ఈ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబోతుంది ఈ ఏషియా కప్. సో చూద్దాం మన యంగ్స్టర్స్ ఈ ఏషియా కప్ ఎలా ఆడతారో. సో దీని బేస్డ్గానే మనం అయితే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ అయితే స్క్వాడ్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో చూడాలి మన టీమిండియా ఏషియా కప్ గెలుస్తుందో లేదా. నేనైతే గెలుస్తుందని అనుకుంటున్నాను. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.